అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రతిభ. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి వెళ్దామని ఈరోజు మేము బయలుదేరామండి. దారిలో అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. అది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లాలో బాగా ఫేమస్ అండి, బాగా ప్రసిద్ధి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి చాలా చోట్ల నుంచి అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. బావా ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది? వెళ్ళొచ్చండి. అది అక్కడ జనాలు వెళ్తున్నారా? బాగా ఎక్కువ ఉంది. ఇంకా వెళ్ళిపోతాను నాకు ఇంకా అది కానీ చాలా ఎక్కువ ఉంది. ఇదంతానే చెరువులో నడిచినట్టుంది. బాబా మునిగిపోయింది. వెళ్ళిపోమంటారా వెనక్కి? వెళ్తుందంటావా అసలు? ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మేమైతే వెస్ట్ గోదావరి అండి. ఇటువైపు మేము వర్షం వచ్చినా కూడా నార్మల్గానే ఉంది, కానీ ఇలాగా వాటర్ అది ఉంటుంది, మునిగిపోయి ఉంటుంది అని చెప్పి మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గానే బయలుదేరి వెళ్ళిపోయాము. కానీ ఒక చోట మాత్రం ఇలాగా మొత్తము వెంటనే 2 చోట్ల అనమాట అండి, దగ్గరనే ఆ వంతెన పక్కన బాగా నిండిపోయిందండి. ఇంకా మొత్తం చూస్తున్నారు కదా, ఇంకా చేసేదేమీ లేక ఇంకా అలాగే అందులో నుంచి నడిపించుకుని వెళ్ళాల్సి వచ్చిందండి. వంతెన దాటిన తర్వాత నార్మల్గానే ఉంది, కానీ ఒక చోటకి బయలుదేరి వెళ్ళినప్పుడు ఇలాగా తడిచిపోతే కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది కదండి. అయినా కూడా దారిలో ఆరిపోతుందిలే అని చెప్పి ఇంకా ఏదేమైనా సరే ఇంకా అలానే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం. కానీ లక్కీగా ఏంటంటే ఫస్ట్ బండి స్టార్ట్ అవ్వదు అని చెప్పి అనుకున్నారు. నిండిపోయింది, వాటర్ కూడా వెళ్ళిపోయినాయండి బండిలో, అది సైలెన్సర్లోనికి. అలా తర్వాత అటువైపుకి దాటేసిన తర్వాత కొంచెం దాన్ని స్టార్ట్ చేయటం వల్ల కాసేపటికి స్టార్ట్ అయింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అన్నారు, లక్ష్మీ నరసింహస్వామి వారు మిమ్మల్ని కాపాడినట్టే లెక్క, బండి స్టార్ట్ అయింది, జాగ్రత్తగా ఇంకా వెళ్ళరండి అని చెప్పని అన్నారు. వాళ్ళు కూడా చాలా చక్కగా రూట్ అది వివరించి చెప్పారండి. చూస్తున్నారండి ఇప్పుడు. మాకు తిప్పలలా ఉంటాయమ్మా, ఏటాలు కావాలి. రోజు పొద్దున సందాలు అది తిప్పలు మాకు అవుతుందని నేను అది చెప్పాను ఇందాక. డైరెక్టర్గా పక్కగా వెళ్ళిపోతే రూట్ చాలా బాగుంటుంది. డైరెక్టర్గా బ్రిడ్జి గడికి వెళ్ళిపోండి, ఇంకే తిప్పలు ఉండవు వచ్చేటప్పుడు. ఇలాంటి వద్దు ఉందా ఆ పక్క కాల పక్క రూట్ ఉందండి, దుర్గమ్మ గుడి ఉంది, ఆ గుడికా దగ్గర నుంచి రూట్ ఉందండి కాల పక్క. మీకు డైరెక్టర్గా అసలు కుది పని కూడా ఉండదు. చాలా నీరు వస్తున్నాయండి. అది రూటే తెంగరి బండి స్టార్ట్ అవ్వదు, వెళ్ళలేము ఇప్పుడు ఇంటికి. పర్లేదులే, ఉండి కదా.
క్లైమేట్ చాలా అందంగా ఉందండి. ఒక పెద్ద చెట్టు కింద అందరూ పెద్దవాళ్ళు కూర్చుని అలాగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే చాలా అందంగా ఆనందంగా అనిపించింది. అందుకోసం వీడియో తీస్తున్నానండి. ఏదేమైనా పల్లెటూరి వాతావరణం చాలా బాగుంటుందండి. మనసుకు ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. మన కళ్ళతో చూసే ప్రతి ఒక్క నేచర్ ప్రతిదీ కూడా మనం ఎంజాయ్ చేయాలన్నది నాకు మనసులో నా పర్సనల్గా నేను అనుకునే మాట అండి. అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏదైనా సరే నేను ఆ వాటర్లో నుంచి నడిచి రావటం అదంతా కూడా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట అండి. మిగతా విషయాలతో నేను పట్టించుకోవడం మానేశాను. బండి స్టార్ట్ అయిందండి లక్కీగా. తిరిగి మేము ప్రయాణం మళ్ళీ తిరిగి ప్రారంభించాము. ఎటు చూసిన దారిలో పచ్చని చెట్లతో ప్రకృతి అంతా కూడా చాలా అందంగా కనిపించింది. మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి. లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి ఇంకా ఎంతో దూరం లేదండి, దగ్గరలోకి వచ్చేసాము. వెళ్తూ ఉన్నాం. క్లాస్లో తుమ్మ చెట్టు బావా ఇక్కడి నుంచి ఎంత దూరం ఉండదు. మొత్తం మీద క్షేమంగా వచ్చేసామండి. ఇక దారిలో ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు అయితే లేవు. కేవలం ఒక చోట మాత్రమే కొంచెం ఇబ్బంది పడ్డాం. అయినా కానీ అది కూడా చాలా బాగుంది. ఇదేనండి నరసింహస్వామి వారి ఆలయం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది స్వామివారిని దర్శించుకోవడం. ఈ చిన్ని గోవు మేము బండి పార్క్ చేయగానే మాతో పాటు వస్తుందండి. ఏదో ఎప్పటి నుంచో మీరు మాకు తెలుసు అన్నట్టు. జంతువులు మనతో ఎత్తుకుంటావా ఫ్రెండ్లీగా దగ్గరగా బిహేవ్ చేయడం కూడా మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదండి. బాగా పెట్టారా, బాగా పెట్టారా, బాగా ఇచ్చాడు. ఇది నాతో వచ్చేస్తుంది ఇందాక నుంచి.
రేపు విజయదశమి మీ లైఫ్ టర్నింగ్ పాయింట్. చెప్పాలి మీ గురించి, నీకు మనసులో మాట తాగదు, మళ్ళీ తిరుపతి వెళ్ళాలి. తిరుపతి అమ్మా నాన్న కూడా కొడుకే పుట్టాల్సింది, శుభగడి కూడా వచ్చేస్తుంది నీ పేరు మీద, శుభగడి కూడా వచ్చేస్తుంది. చెప్పాలి నీ గురించి కొన్ని విషయాలు. చెప్పాలమ్మా, వాక్ వచ్చింది. వస్తాను, లోపలికి వెళ్దాం. జాతకంలో శుభగడి కూడా వచ్చింది తల్లి. ఫోటో తిన్నాను. గుడి లోపలికి వెళ్తూ ఉంటే చిలక జోష్యం ఆయన ఏదో చెప్పబోతున్నారండి. అది మళ్ళీ లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని వచ్చిన తర్వాత చూద్దామని చెప్పి లోపలికి వచ్చేసామండి. మేము సుదర్శన హోమం చేయించుకోవాలని అనుకుంటున్నాము ఎప్పటి నుంచో, కానీ ఇప్పటికి వీలు పడిందండి. టైం లోపుగానే చేరుకున్నాము స్వామివారి దయ వల్ల. ఆలయ ప్రాంగణం మొత్తం ఇంత విశాలంగా పురాతన కట్టడాలతో చాలా అద్భుతంగా కనిపించింది. మంగళ వాయిద్యాలు వాయిస్తున్నారండి. సుదర్శన హోమం స్టార్ట్ చేసే ముందు చాలా అద్భుతంగా వాయించారు. సుదర్శన హోమం యొక్క విశేషాలు ఏంటనేవి నేను మీకు మరొక వీడియోలో వివరంగా చెప్తానండి. ఈ రోజుటి వీడియో ఇదేనండి. వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.